హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో విష్ణు స్టోరీస్ వరల్డ్. అబ్బా, ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేసిన స్టోరీ వచ్చేసి రాక్షసుడు పార్ట్ వచ్చేసి 22. అబ్బా, ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ కూడా రాయండి. అలాగే కామెంట్స్ పక్కన హైప్ అనే బటన్ ఉంది, దాని మీద కొంత క్లిక్ చేసి హైప్ పాయింట్లు కూడా ఇచ్చేయండి. మరి మనం ఈరోజు కథలకి వెళ్ళిపోదామా? గతం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఎవరికి వారు వారి అభిప్రాయాల్లో వాళ్ళు ఉంటే, అదే గతం గురించి విన్న నీరజలో మాత్రం గతంలో ఎక్కడో ఏదో తప్పు జరిగింది అనిపించి తాను తెలుసుకున్న గతంలో ఆమెకు ఉన్న కొన్ని అనుమానాలను నందాకు చెప్పడం కోసం, ఇంకా అతని వైపు నుంచి కూడా అతను భావిస్తున్న గతాన్ని తెలుసుకోవడం కోసం అతని గదికి వెళ్ళి చూడగా నందా గదిలో లేడు. చాలా కాలం తరువాత గతం మొత్తం ఇప్పుడు అందరి ముందు బయటికి రావడంతో జరిగిన ప్రతి విషయాన్ని తలుచుకుంటూ బాధగా అనిపించిన నంద 4వ ఫ్లోర్కి వెళ్ళి తన అక్క ఫోటో ఇంకా ఆమె కోసం ప్రత్యేకంగా చిన్ననాటి నందిని వస్తువులతో ఒక రూమ్ని ఏర్పాటు చేశాడు. ఆమె వస్తువులన్నీ ఆ రూమ్లో ఉంచి నందాకి ఎప్పుడు మనసు బాగోలేకపోయినా గతం గుర్తొచ్చినా సరే ఆ రూమ్లోకి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు కూడా ఆ రూమ్లోనే ఫుల్గా తాగుతూ ఉన్నాడు నంద. అయితే నందాని వెతుక్కుంటూ ఇల్లంతా తిరుగుతూ నీరజ చివరికి ఆ గది దగ్గరికి వచ్చి మందు తాగుతున్న నందాని చూస్తూ ఇప్పుడు మాట్లాడాలా లేదా అన్న అనుమానంతో అతన్ని చూస్తూ ఉంటే, నందా మాత్రం అసలు పరిసరాలను మర్చిపోయి ఫుల్గా మందు తాగుతూ ఉన్నాడు. ఇంతవరకు నందా అంతలా ఎప్పుడూ కూడా మందు తాగలేదు తన జీవితంలో. కానీ ఆ విషయం తెలియని నీరజ మందులోనే కొన్ని నిజాలు బయటికి వస్తాయి అనుకుంటూ అతనితో అప్పుడే మాట్లాడడానికి సరైన సమయం అనుకుని, నిరుపం, నీకోసం నేను ఇల్లు మొత్తం చూస్తున్నా, కానీ నువ్వు ఎక్కడా కనిపించలేదు, అందుకే వెతుక్కుంటూ ఇలా వచ్చా అంటూ నీరజ ఆ గది మొత్తాన్ని పూర్తిగా పరిశీలిస్తూ ఉంటే, ఆమెకు కేవలం ఆ గది నందా తన అక్క కోసమే నిర్మించినట్లు, తన అక్క జ్ఞాపకాలను భద్రంగా ఆ గదిలో దాచుకున్నట్లు మనసుకు తెలియగానే బాధ మొదలయ్యింది ఆ మనస్సులో. నీరజ మాటలు విన్న నిరుపం అతి కష్టం మీద మూసుకుపోతున్న కళ్ళు తెరుస్తూ నీరజను తేరిపారా చూస్తూ, వచ్చావా నీరజ, రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. నువ్వు నా కోసం రాకపోతే నేనే నీ కోసం కిందికి వచ్చేవాడిని. మొత్తానికి నువ్వు నీ తెలివితేటలన్నీ వాడి నీతో నాకు పెళ్ళయిందని, నేను ఈ నందా కుటుంబానికి వారసుడునని, నేనింకా చనిపోలేదు అంటూ బతికే ఉన్నాను అని ప్రపంచానికి తెలిసేలా చేశావు. షబాష్, నీతో నీ కుటుంబంతో ఆట నేను మొదలు పెడితే గోల్ నువ్వు కొట్టేశావు. కానీ ప్రతిసారి టైం మీదే అవ్వదు నీరజ, గుర్తుపెట్టుకో అంటూ అతను కూర్చున్న చైర్ నుండి లేవబోతూ ముందుకు పడబోయాడు. అది గమనించిన నీరజ వచ్చి నిరుపంని కింద పడనివ్వకుండా పట్టుకుంటూ, చూడు నిరుపం, నీతో ఒక మాట చెప్పనా? ఏ ఆటలోనైనా సరే ఎంతసేపు ఆడినా సరే గెలుపు ఓటమి తేలాలి అంటే రెండు వైపుల నుండి పోటీ ఉండాలి. అప్పుడే ఎవరో ఒకరు గెలుస్తారు. అలా ఆడేదాన్నే ఆట అంటారు. అలా కాకుండా ఎంతసేపు ఒక్కడే ఆడితే అది ఆట కాదు, కేవలం కాలక్షేపమే అవుతుంది. ఇన్ని రోజులు నువ్వు చేసింది కూడా అదే. నువ్వు ఇప్పుడు నేను నిజం అందరికీ తెలిసేలా చేసినందుకు నన్ను కోప్పడుతున్నావు. కానీ గతంలో జరిగిన నిజం బయటికి తెలిస్తేనే కదా నువ్వు మొదలుపెట్టిన ఆటకు ఒక ముగింపంటూ ఉండేది. తప్పు ఎవరు చేస్తే వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళే ఓటమి పాలవుతారు అనగానే ఆ మాటకు నిరుపం కోపంగా, అంటే ఏంటే ఇప్పుడు నువ్వు అనేది? నేను పగతో గెలవలేను అంటావా? తప్పు నాదే అంటావా? అసలు నీకు ఏం తెలుసు గతంలో ఏం జరిగిందో అంటూ తాగిన మత్తు ఎక్కువై కడుపు తిప్పి వాంతి చేసుకోవడానికి చూడగా, నీరజ అతని పరిస్థితిని ముందుగానే గమనించి నందాని వెంటనే నీరజ వాష్రూంలోకి తీసుకుని పోయింది. అక్కడికి పోయాక నందా తాగిన మందు మొత్తాన్ని వాంతి చేసుకున్నాడు. అది కొంచెం అతని బట్టల మీద, ధరణి చీర మీద కూడా పడింది.
దాంతో నందాకి ఆ మందు మత్తు మొత్తం బుర్రకు ఎక్కి తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఈ లోకంలోనే లేడు. ధరణి దాన్నంతటినీ చూస్తూ ముందుగా నందాని అక్కడే పక్కనే ఉన్న లెట్రిన్ సీటు మీద కూర్చోపెట్టి 2 బకెట్లతో అక్కడ మొత్తం నీళ్లు పోసి నందాని చిన్నగా లేపి అతని చొక్కాని తీసేసి అతని మెడ, గొంతు భాగాల మీద, గడ్డం మీద, మీసం మీద పడిన వాంతి మరకలను తుడిచివేస్తూ పదే పదే నీటితో కడుగుతూ అతని బేర్ బాడీని చొక్కా లేకుండా తాకుతూ ఉంది. దాంతో నిరుపంకి అతనిలోని మందుమత్తు మరోలా పనిచేయడం ప్రారంభించింది. అది అతని మెదడుకు తెలుస్తున్నా సరే అతని శరీరం మాత్రం మరింకేదో కావాలని తహతహలాడుతూ ఉంది. ధరణి నందాలో కలిగే ఫీలింగ్స్ని, ఉద్దేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా అతన్ని శుభ్రం చేయడం అయిపోయిన తరువాత ఆమె మెల్లగా అతన్ని మరొకసారి అక్కడే ఉన్న సీట్ మీద కూర్చోబెట్టి ఆమె చీర భాగం మీద పడిన వాంతిని శుభ్రం చేసుకుంటూ వంగి కుచ్చిళ్ళు కడుక్కుంటూ ఉంటే నందా చూపంతా ఆమె పరువాల పొదరిల్లు మీద, నెలవంకలాంటి వయ్యారమైన వంగిన నడుము మీద అతనికి ఎంతో దగ్గరగా ఉండడంతో ఆమెకు మాత్రమే సొంతమైన ఒంటి పరిమళం వల్ల, ఆమె అందం వల్ల నందా లోపల మరొక రకమైన మత్తును పెంచుతూ ఉంది లోపలికి వెళ్ళిన మందు. దాంతో నంద ఆ పక్కనే ఉన్న షవర్ ట్యాప్ను ఆన్ చేశాడు. ఆ చర్యతో నీరజ ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ నిరుపం నిరుపం ఏంటిది, నిరుపం ఆపు ప్లీజ్, ఆ షవర్ని ఆపే అంటూ అతని దగ్గరికి వస్తూ ఉంటే నంద అతన్ని చేరుకున్న నీరజ చెయ్యి పట్టుకుని అతను కూడా ఆమెతో పాటు షవర్ నీటిలో తడుస్తూ ఆమెను కౌగిలించుకుని నీరజ అంటూ ఆమె చెవిలో చాలా ప్రేమగా ఇష్టంగా పిలుస్తూ ఆమె నడుమును మెల్లగా ఒత్తుతూ ఆమె పెదవులను అతని పెదవులతో చాలా కోరికగా బంధించి ఆమెను చేరుకున్న అతని చేతులతో నీరజ శరీరాన్ని చాలా ఇష్టంగా తడుముతూ ఉంటే చల్లని నీటిలో తడుస్తున్న నీరజ నందా చేస్తున్న పనులకు వేడెక్కిపోతూ ఉంది. అతను ఆమెతో ఎంత చేస్తున్నా అతని కళ్ళల్లో ఆమెకు బాధ కనిపిస్తూనే ఉంది, కోపం తెలుస్తూనే ఉంది. ఈ సమయంలో అతని ఇష్టాన్ని కాదనలేక, మరింతగా అతనిని బాధ పెట్టడం ఇష్టం లేక అతని చేతులలో మెల్లగా ఒదిగిపోతూ ఉంది నీరజ. అప్పటికే వారిద్దరూ షవర్ నీటి కింద తడిసి ముద్దయిపోవడంతో నందా మెల్లగా ఆమె ఒంటి నుంచి చీర కుచ్చిళ్ళు లాగి కిందకు పడేసి ఆమె శరీరాన్ని అతని శరీరంతో దగ్గరగా బంధించుకుంటూ పదే పదే ఆమె పేరును ప్రేమగా పిలుస్తూ ఉంటే నీరజకు తనంటే నందకి ఎంత ఇష్టమో తెలుస్తూ ఉంది. కానీ ఆ ఇష్టం అతని కోపం చాటున సమాధిలో ఉంది అని తెలిసి కనీసం ఇలా అయినా సరే ఆ ఇష్టం బయటికి వస్తుంది అనుకుంటూ నందా చేసే పనులకు ఆమె కూడా తిరిగి ప్రతిస్పందిస్తూ ఉంటే వారిద్దరికీ మెల్లమెల్లగా కోర్కెలు కట్టలు తెంచుకుంటూ ఉన్నాయి. వారి శరీరాలు రెండూ కూడా ఒకదాంతో ఒకటి సంగమం కోసం వేడెక్కుతూ ఉంటే వారిద్దరి పెదవుల మధ్య యుద్ధం ఎంతకీ ఆగడం లేదు. వారి చేతులు ఒకరి తనువులను ఒకరు స్పృశించుకుంటూ 2 శరీరాలు కూడా అంత చల్లని నీటిలో తడుస్తూ ఉన్నా సరే వారి శరీరాల లోపల జరుగుతున్న వేడి క్రియల వల్ల అవి వేడెక్కి ఆరాటం పడడం మొదలయ్యింది. అలా వారు ముద్దుల యుద్ధంతో గోడకు తగిలి ఆగిపోయారు. అప్పుడే ట్యాప్ పక్కన ఉండడంతో నందా చెయ్యి తగిలి ఆ ట్యాప్ కూడా ఆగిపోయింది. శరీరం మీద నీరు పడడం ఆగిన వెంటనే నందా నీరజ పెదవులను వదిలేసి ఆమె శరీరాన్ని కనురెప్ప వేయకుండా చూస్తుంటే తడిసిన శరీరంతో కేవలం జాకెట్ లంగాతో మాత్రమే ఉన్న నీరజ అతని చూపుల తాకిడికి సిగ్గుతో ముడుచుకుపోతూ ఉంటే ఆమె సిగ్గును మరింత కోరికగా చూస్తున్న నంద ఆమెను పొందడానికి నిమిషం కూడా సమయం వృధా చేయకూడదు అనుకుంటూ అమాంతం నీరజను చేతుల్లోకి ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువచ్చి బెడ్ మీద పడేసి అతను కూడా బెడ్ మీద ఉన్న నీరజ మీదకు మెల్లగా చేరిపోయి ఇద్దరి మీద దుప్పటి కప్పి దుప్పటి నుంచి తడిచిన బట్టలను బయటికి పడేసి చలికి ఉనికిపోతూ ఉన్న 2 శరీరాలు కూడా వాటి కోర్కెలతో శరీరంలోని వేడిని రగిలించుకుంటూ ఒకరి అధరాలతో మరో శరీరం మీద తమకంతో సంతకాలు చేస్తూ ఉంటే మరొకరు వారి అధరాలతో ఇంకొక శరీరం మీద ముద్దులతో వారి ప్రయాణాన్ని మొదలు పెడుతూ ఉంటే నందాలోని కోరికలు కామ
గుర్రాలుగా మారి నీరజ ప్రతి అణువును శోధిస్తూ పాల పుంతల మీద పెదవుల సరాగాలు పలికించి నెలవంక లాంటి నడుము వంపులో ప్రేమ పాఠాలు పెదవులతో రాస్తూ వారిద్దరూ కూడా ఒకరి తనువుల్లో మరొకరు కలిసిపోయి రెండు శరీరాలు కూడా వారి ప్రస్తుతాన్ని మర్చిపోయి వారికి మాత్రమే సొంతమైన ప్రేమలోకంలో నచ్చినట్లు విహరిస్తూ చివరికి కొన్ని గంటల వ్యవధి తర్వాత వారి కష్టానికి తగ్గ ప్రతిఫలాలను పొందుతూ శరీర గెలుపోటముల ఆటలో విజయ తీరాలకు చేరి నిద్రలోకి జారిపోయారు. ఇంకోవైపు తేజ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉండడంతో అతన్ని చెక్ చేసిన డాక్టర్స్ తీసుకువచ్చిన అమ్మాయి దగ్గరికి వచ్చి, మేడం తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది, వెంటనే సర్జరీ చేయాలి, బ్లడ్ కూడా అవసరం పడుతుంది, మీరు షూరిటీ సైన్ చేస్తారా అంటూ అడగ్గా ఆ అమ్మాయి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేయండి, నేను సైన్ పెడతా, అలాగే తన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకుని వెంటనే బ్లడ్ని అరేంజ్ చేయండి అనడంతో నర్స్ కొంచెం పరుగులాంటి నడకతో వచ్చి వెంటనే, సార్ అతని బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ అండి, ఆ బ్లడ్ మన హాస్పిటల్లో లేదు, ఆ బ్లడ్ రావడానికి లేట్ అవుతుంది, కానీ పేషెంట్ని చెక్ చేసిన ఆపరేషన్ లేట్ చేసే డాక్టర్ పేషెంట్కి వెంటనే ఆపరేషన్ జరగకపోతే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది అంటూ చెప్పాడు అనడంతో ఆ మాటలు విన్న దక్షిత, యూ డోంట్ వరీ, నాది కూడా సేమ్ గ్రూప్, ముందు నా బ్లడ్ ఇస్తాను, మీరు వెంటనే ఆపరేషన్ని మొదలు పెట్టండి, ఈలోపు బెడ్ బ్లాంక్కి ఫోన్ చేసి నేను బెడ్ వచ్చే ఏర్పాటు చేస్తా అంటూ చెప్పి పేషెంట్ తరపున సిస్టర్లా సైన్ పెట్టేసి బ్లడ్ ఇచ్చి ఆపరేషన్ జరిగేలా చేసింది. అలా ఓ 2-3 గంటలు గడిచిన తరువాత ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చిన డాక్టర్స్ని కొంచెం కంగారుగా దక్షిత ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అంటూ అడగ్గా ఆపరేషన్ చేసిన డాక్టర్, పేషెంట్ ప్రాణానికైతే ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు, కాకపోతే అతనికి హెడ్ ఇంజరీ వల్ల తలకు సర్జరీ జరిగింది, కాబట్టి అతనికి మెలకు వచ్చిన తర్వాతే ఏ విషయం మేము చెప్పగలం, అంటే కోమాలకు వెళ్ళే అవకాశం ఉంది, లేదా గతం గుర్తు లేకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది, ఐ హోప్ ఈ రెండు ఏమీ జరగకుండా తను మామూలుగా అవ్వాలనే మనం కోరుకుందాం అంటూ చెప్పడంతో దక్షిత డాక్టర్ చెప్పింది అంతా విని ఎప్పుడు పేషెంట్కి మెలకువ వస్తుంది అంటూ ఉంటే డాక్టర్స్ రేపు ఉదయానికి మెలకువ వస్తే బెటర్, అంతకు మించి అతను ఇంకా స్పృహలోకి రాని కండిషన్ ఉంటే చెప్పలేం మేడం అంటూ చెప్పి వెళ్ళిపోగా అదంతా విన్న దక్షిత హాస్పిటల్లో ఆమె కోసం అప్పటికే అరేంజ్ చేసుకున్న విఐపి రూమ్కి వెళ్ళి ఆమెతో తన అమ్మ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ, చూడు దక్షిత, నీకేదన్నా కష్టం వచ్చినా లేదా నీకు తెలిసిన ఎవరికైనా ప్రాణాపాయ స్థితి వచ్చినా ఆ పరిస్థితుల్లో భారమంతా దేవుడి మీదే వేసి నువ్వు నిండు మనస్సుతో మృత్యుంజయ మంత్రం చదవాలి అని చెప్పడాన్ని గుర్తు చేసుకుంటూ దక్షిత తేజ్ ప్రాణాలను నిలబెట్టమంటూ ప్రశాంతమైన మనసుతో ఆమె తల్లి చెప్పినట్లుగా మృత్యుంజయ మంత్రం చదవడం ప్రారంభించింది. ఇంకోవైపు అర్ధరాత్రి దాటిపోతున్న తేజ్ జాడ కనపడకపోవడంతో లేఖలో ఇంకా ఆమె కుటుంబ సభ్యులలో కంగారు పెరిగిపోతూ ఉంది. నగేష్, మనీష్ వీళ్ళంతా కూడా అతని కోసం ఆఫీసులో, ఇంటి దగ్గర, ఇంకా రెస్టారెంట్స్, హోటల్స్లో వెతుకుతూ ఉన్నా సరే ఎలాంటి లాభం లేదు. ఆమెకు తేజ్ కనిపించకుండా పోయిన తరువాత నుండి ఆ పని నందా చేసి ఉంటాడేమోనన్న అనుమానం కూడా మొదలైంది. పరిస్థితి తన చెయ్యి దాటిపోయింది అని గ్రహించిన లేఖ ఇక లాభం లేదు అనుకుంటూ నందా గురించి, బలాల గురించి, బలహీనతల గురించి మొత్తం తెలుసుకోవడం మంచిది, అవి తెలుసుకున్న తరువాతే అతనితో యుద్ధం మొదలు పెట్టాలి అనుకుంటూ వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతను లేఖ చెప్పిందంతా విని వెంటనే ఇండియాకి బయలుదేరాడు. ఇంకోవైపు మారుతి నంద తెల్లవారుజాముకు ఇంటికి చేరుకొని అలా అతను ఇంటికి రాగానే అతను వెంటనే నందా గదికి పోయినా ఆ గదిలో నందా లేడు. అతని తండ్రి గదికి వెళ్ళి చూడగా అసలు ఆ గదిలో గోపి నందా లేడు. దాంతో ఎన్నో ఆలోచనలతో, ఎన్నో అనుమానాలతో సతమతమవుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఇంతలో 4వ ఫ్లోర్ నుండి కిందికి దిగుతున్న నీరజను చూస్తూ కోపంగా, ఏయ్ నిన్నే, ఆగు అంటూ గంభీరంగా పిలిచాడు. ఇంతకీ తేజ్ని కాపాడిన దక్షిత ఎవరై ఉంటారబ్బా? అతనికి దక్షితకు ఉన్న సంబంధం ఏంటి? నందాకి మెలకు వచ్చిన తరువాత నీరజతో అతని కలయిక గుర్తుకు వచ్చి ఆమె మీద ప్రేమను పెంచుకుంటాడా లేదా
ఇంకా కోపాన్ని పెంచుకుంటాడా? ఇంతకీ నీరజ్కు వచ్చిన అనుమానం ఏంటి? ఆ అనుమానాలు నందాతో ఎప్పుడు చెప్తుంది? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, వీడియోని లైక్ చేయండి అబ్బా.